హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ వరల్డ్. సో ఈరోజు నేను ఒక అద్భుతమైన వెయిట్ లాస్ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, ఎస్, యాపిల్ సైడర్ వెనిగర్. అసలు యాపిల్ సైడర్ వెనిగర్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అది ఎలా తాగాలి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, అదంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసేస్తాను. సో ముందుగా ఒకవేళ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ మీ నోటిఫికేషన్కి వచ్చేస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ముందుగా యాపిల్ సైడర్ వెనిగర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ యాపిల్ సైడర్ వెనిగర్, అది మీకు నేను చెప్తాను. సో యాపిల్ నుంచి యాపిల్ జ్యూస్ని ఫస్ట్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో అలా ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్కి తీసుకెళ్తారు. ఆ ప్రాసెస్ ఏంటంటే ఫర్మెంటేషన్ అంటే మనకి పేరు వినకుండొచ్చు, కానీ మనం అది డైలీ చేస్తూనే ఉంటాము. ఇడ్లీ పిండి అండ్ దోశ పిండిని మనం పులవ పెడతాం కదా, సో ఆ ప్రాసెస్ని ఫర్మెంటేషన్ అంటారనమాట. అలా ఆ యాపిల్ జ్యూస్ని కూడా ఫర్మెంట్ చేస్తారు. సో ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ యాపిల్ జ్యూస్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్ అంటే ఈస్ట్ లాంటి గుడ్ బ్యాక్టీరియాస్, కొన్ని అసిటిక్ యాసిడ్స్, అట్లాంటి యాసిడ్స్ చాలా మనకి బాడీకి మంచి జరిగే చాలా బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయన్నమాట. సో అలాంటి బ్యాక్టీరియాస్తోని ఆ జ్యూస్ ఫర్మెంట్ అయ్యి అది మనకి మన జ్యూస్ని అది వెనిగర్ లాగా కన్వర్ట్ అవుతుందన్నమాట. సో అలా జ్యూస్ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో వెళ్ళి మనకి వెనిగర్ లాగా కన్వర్ట్ అవుతుంది. అదే యాపిల్ సైడర్ వెనిగర్ అన్నమాట. సో అర్థమైంది కదా, వాట్ ఈజ్ యాపిల్ సైడర్ వెనిగర్. ఆ జ్యూస్ని మనం ఫర్మెంట్ చేస్తారు. ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్, మన బాడీకి మంచి జరిగే బ్యాక్టీరియాస్ అందులోకి కలుస్తాయన్నమాట. సో అలా కలిసిన జ్యూస్ వెనిగర్ లాగా మారుతుందన్నమాట. సో ఇది యాపిల్ సైడర్ వెనిగర్. సో ఇది మనం ఎందుకు యూజ్ చేయాలి, దాని యూజెస్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్, దాని యూజెస్ ఏంటంటే ఫస్ట్లీ ఇది లో ఫ్యాట్ ఫుడ్, అంటే దీంట్లో అసలు ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదన్నమాట, చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ఒక లో ఫ్యాట్ ఫుడ్. అండ్ ఇది మెయిన్గా వెయిట్ లాస్, అంటే వెయిట్ లాస్ చేయదండి, ఎప్పుడైనా మన బాడీలో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఫ్యాట్ లాస్ అవుతాం కానీ వెయిట్ లాస్ అవ్వం. మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాట్కి వెయిట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మన బాడీలో ఒకవేళ ఫ్యాట్ అనేది ఉంటే అది మనకి రెడ్యూస్ చేస్తుంది అంతే. మన వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ ఫ్యాట్ మన బాడీలో ఫస్ట్ వెళ్ళిపోవాలి. సో ఈ ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఫ్యాట్ని బర్న్ చేస్తుంది అంటే అసలు ఏం ప్రాసెస్ అవుతుంది అని అనుకుంటారు కదా. సో మనం ఫుడ్ తిన్నాక ఎంతో కొంత ఫ్యాట్ని మనం ఎలాగో కన్స్యూమ్ చేస్తూనే ఉంటాం కదా. సో ఆ ఫ్యాట్ మన స్టమక్లో ఎక్కడో ఒక చోట ఉండిపోతూ ఉంటుంది కదా. సో ఇది తాగడం వల్ల ఏమవుతుంది అంటే మనం తిన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది వెంటనే బర్న్ చేసేస్తుంది అన్నమాట. అది స్టోర్ అవ్వకుండా వెంటనే యాక్టివేట్ అయిపోయి అది బర్న్ చేసేస్తుంది. సో ఇలా మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది ఫ్యాట్ బర్న్ చేస్తుంది అన్నమాట ఫస్ట్ థింగ్. సో ఎలాగో ఫ్యాట్ బర్న్ చేస్తుంది కదా, హాయిగా పొట్ట నిండా తినేసి కూర్చుందామని అనుకుంటే మాత్రం ఫ్యాట్ బర్న్ అవ్వము, వెయిట్ లాస్ అవ్వమండి. ఎప్పుడైనా వెయిట్ లాస్ ప్రాసెస్లో మీరు ఉన్నారంటే, డైట్ చేస్తున్నారంటే కంపల్సరీ డైట్ పాటిస్తూ కొన్ని ఎక్సర్సైజెస్ లేదా వర్కౌట్స్ లేదా అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయాలన్నమాట. సో ఇది డ్రింక్ తాగుతూ కొంచెం డైట్ పాటించడం లేదా వాకింగ్ ఆర్ వర్కౌట్స్ అయితే కంపల్సరీగా చేయాలి. అదేమీ చేయకుండా మనకి ఫ్యాట్ బర్న్ అయిపోతుంది, వెయిట్ లాస్ అయిపోతుంది అంటే మాత్రం అది అసలు పని చేయదు. సో ఫ్యాట్ బర్న్ అవుతుంది ఎప్పుడు మీరు వెయిట్ లాస్ డైట్ పాటిస్తే లేదా వర్కౌట్స్ ఆర్ వాకింగ్ చేస్తేనే మీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఇది బ్లడ్ ప్రెషర్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. యాపిల్ సైడర్ వెనిగర్ డైలీ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి కూడా ఇన్సులిన్ లెవెల్ అనేది చాలా బాగా కంట్రోల్లో పెడుతుంది అన్నమాట. అండ్ మెయిన్గా డెలివరీ తర్వాత కూడా ఒక 4-5 months బేబీ ఉన్నట్టు మన పొట్ట కనిపిస్తూ ఉంటుంది కదా, చాలామందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది అలానే. సో అలాంటి వాళ్ళకైతే చాలా మంచి రెమెడీ అండి ఇది.
చాలా బాగా యూజ్ అవుతుంది బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి. యూజ్ చేయండి. బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గుతుందంటే బెల్లీ దగ్గర ఇప్పటిదాకా చెప్పాను కదా, సేమ్ బెల్లీ దగ్గర ఫ్యాట్ అనేది స్టోర్ చేస్తుంది అని చెప్పి, అది తీసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా వెంటనే యాక్టివేట్ అయిపోయి రెడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలా బెల్లీ ఫ్యాట్ కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతుంది. ఇంకో మంచి బెనిఫిట్ ఏంటంటే దీంతో మన స్టమక్ని ఫుల్గా పెడుతుంది. సో చాలామంది బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలోనే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటుంటారు కదా. సో అలా తీసుకోకుండా ఇది మన స్టమక్ని ఫుల్గా పెడుతుంది అనమాట. అలా చాలామందికి ఆకలిస్తూ ఉంటుంది. కానీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఫుడ్ తింటేనే తగ్గే ఆకలా కాదా అనేది చూసుకోవాలన్నమాట. కొంతమందికి ఒక గ్లాస్ వాటర్ తాగాక కూడా ఆకలిపోతుంది. సో మీరు డైట్ చేస్తే మాత్రం అలా ఊరికే షార్ట్ ఇంటర్వెల్స్లో తినడం మాత్రం మానేయండి. సో అలా షార్ట్ ఇంటర్వెల్స్లో తినడం స్టమక్ని ఫుల్గా పెట్టడానికి మాత్రం ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ కూడా కిల్ చేస్తుంది అనమాట. మన బాడీలో ఏమైనా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటే అది కిల్ చేస్తుంది అనమాట. సో అలా కూడా ఇది ఉపయోగపడుతుంది. యూజెస్ చూసాం కదా, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి, మన థ్రోట్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుందన్నమాట. సో అందుకే తీసుకున్నప్పుడల్లా కొంచెం క్వాంటిటీయే తీసుకోవడానికి ట్రై చేయండి. లిమిటెడ్ అడిషన్ అంటే మంత్ ఒక 3 to 4 months వరకు తీసుకోవచ్చు. కానీ ఇయర్స్ తీసుకుంటే మాత్రం ఇది మంచిది కాదండి. సో అట్లీస్ట్ ఒక 3 months అలా వాడేసి ఆపేసేయాలి. ఏ డ్రింక్ అయినా అలా ఇయర్స్ తరబడి తీసుకోవద్దు. అందుకే ఇది ఒక 3 months వరకు తీసుకొని తర్వాత ఆపేసేయాలి. సో ఇందాక చెప్పాను కదా స్టమక్ ఫుల్గా చేస్తుందని చెప్పి, అలా స్టమక్ ఫుల్గా చేస్తుందని చెప్పి మీరు లంచ్ అలా స్కిప్ చేయొద్దండి. అలా స్కిప్ చేస్తే మళ్ళీ మీకు వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది జస్ట్ షార్ట్ ఇంటర్వెల్స్ తీసుకోకుండా మాత్రమే స్టమక్ ఫుల్గా చేస్తుంది. కానీ మీరు అలా ఆకలి వేయట్లేదని చెప్పి మీరు లంచ్ కూడా స్కిప్ చేస్తే మాత్రం అది చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మళ్ళీ. అండ్ ఇంకొకటి, దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే టూత్ ఎరోషన్ జరుగుతుంది. ఎరోషన్ అంటే పనులు అనేవి తుప్పు పట్టిపోతాయి అంటారు కదా. సో అలాంటిదన్నమాట. అంటే మన టూత్ పైన ఉండే ఒక ఎనామెల్ ఉంటుంది, అది మన టూత్ని వైట్గా ఉంచడానికి ట్రై చేస్తుంది కదా. సో ఆ ఎనామెల్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అందుకే ఎక్కువగా తీసుకోవద్దు. అండ్ డైరెక్ట్ కన్జ్యూమ్ చేయొద్దండి. మీరు యాపిల్ సైడర్ వెనిగర్ని వాడుతున్నట్లయితే స్ట్రాతో కన్జ్యూమ్ చేయండి. సో దట్ స్ట్రా లోపల పెట్టుకొని తీసుకుంటాం కాబట్టి అది డైరెక్ట్ మన థ్రోట్లోకి వెళ్ళిపోవడానికి వీలుంటుంది. సో ఎక్కువగా టూత్కి ఎక్స్పోజ్ చేయొద్దు. అండ్ కొంతమందికి దీనివల్ల కొంచెం ఎలర్జీస్ కానీ, బర్నింగ్ సెన్సేషన్స్ కానీ, ఎక్కడైనా ర్యాషెస్ కానీ అలా వస్తూ ఉంటాయి. సో ఏదైనా వాడి ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం లేకపోతే మాత్రమే దాన్ని కన్జ్యూమ్ చేయండి. అందరి బాడీస్ ఒకలాగే ఉండవు కదా. సో కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది వాడాక దానివల్ల మీకు ఏమైనా ఎలర్జీస్ అలా ర్యాషెస్ అలా వస్తే మాత్రం దాన్ని మీరు వాడకపోవడం చాలా వరకు మంచిదన్నమాట. అండ్ ఇందాక చెప్పాను కదా బీపీ, డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిదని చెప్పి. సో వాడే ముందు మాత్రం డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఓకే అని చెప్తేనే, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మీరు దీన్ని తీసుకోండి. ఎందుకు మనకి లేనిపోని రిస్క్, మనం ఒకసారి డాక్టర్ని అడిగి కన్జ్యూమ్ చేస్తే మంచిది కదా. సో వాళ్ళని అడిగినాకే మాత్రమే దాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి, హౌ టు యూజ్ అంటే డైలీ మనం 30 ml ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ని యూజ్ చేయొచ్చు అనమాట. అంతకుమించి యూజ్ చేయొద్దు. సో ఈ 30 mlని కూడా ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. బ్రేక్ఫాస్ట్కి ముందు 10 ml, లంచ్కి ముందు 10 ml అండ్ డిన్నర్కి ముందు 10 ml. అంటే 10 ml ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ని మనం ఒక 100 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని దాన్ని కన్జ్యూమ్ చేయాలన్నమాట. స్ట్రాతో కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది, టూత్ ఎరోషన్ అనేది జరగదు. అండ్ 10 ml కన్నా ఎక్కువగా యూజ్ చేస్తే కూడా మనకి ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్స్ అనేవి వస్తాయి థ్రోట్లో, ఇందాక చెప్పాను కదా సైడ్ ఎఫెక్ట్స్లో. సో 10 ml బ్రేక్ఫాస్ట్కి ముందు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్తో మీరు బ్రేక్ఫాస్ట్ కన్జ్యూమ్ చేసేయచ్చు. సో అలా డైలీ 3 times మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ ఏంటంటే ఇది కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఒగరొగరుగా ఉంటుంది. అంటే మనం ఫస్ట్ టైం తీసుకుంటే మాత్రం మనకు అంతగా నచ్చదు, ఎందుకంటే దీంట్లో చాలా వరకు ఆల్కహాల్స్ కలుస్తాయి, ఇలా ఫర్మెంట్ అవుతాయి కాబట్టి కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అవుతుంది. బట్ మీరు తాగుతున్న కొద్దీ బాగానే అనిపిస్తుంది, మీరు
పర్లేదు, తాగొచ్చు, మరి అంత వియర్డ్గా అయితే ఏముండదు, తీసుకోవచ్చు. అండ్ సో ఇదండి యాపిల్ సైడర్ వెనిగర్ గురించి. సో యాపిల్ సైడర్ వెనిగర్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని మాత్రమే రెడ్యూస్ చేస్తుంది. అండ్ అది మనం ఏదైనా వర్కౌట్ చేస్తూ కానీ వాకింగ్ చేస్తూ కానీ దీన్ని తీసుకుంటే మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో కనిపించేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.